భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా పంజాబ్ హర్యానా రైతులు చేపట్టిన చలో ఢిల్లీ ఉద్రిక్తతలకు దారితీసింది. కిసాన్ ఘాట్ వద్ద చేపట్టిన దేశ్ బచావో మోర్చాకు చేరుకుంటున్న అన్నదాతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఇక పంజాబ్లోని పాటియాలా వైపు నుండి వేలాదిగా శంభు బార్డర్ కు చేరుతున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. మహా పంచాయత్కు వెళ్లకుండా వంతెనలపై భారీ సిమెంట్ దిమ్మెలు, ముళ్లకంచెలతో కాంక్రీట్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక వాటర్ కెనాళ్లతో పోలీసు దళాలను భారీగా మోహరించారు. అయితే పోలీసుల అడ్డంకులను దాటుకుని హస్తినా చేరుకుంటున్నారు రైతులు. దేశవ్యాప్తంగా 550కు పైగా రైతు సంఘాలు, సామాజిక సంస్థలు దేశ్ బచావో మోర్చాలో పాల్గొంటున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతు నేతలు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే మన రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతోందని ఆరోపిస్తున్నారు. ఇక ఈ డీల్ వల్ల చిన్న రైతులు, వ్యాపారుల ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు సీజేపీ ఆందోళనలు, రైతుల ర్యాలీలతో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత పెంచారు. సరిహద్దుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే హస్తినాలో మొత్తం అంతా కూడా హై టెన్షన్ వాతావరణం ఉంది. ఒకవైపు సీజేపీ నిరసనకారులతోటి హస్తినా అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ మరోవైపు చూసుకున్నట్లయితే చలో ఢిల్లీ మార్చ్తో అయితే ట్రేడ్ డీల్ కు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులైతే ఢిల్లీ చేరుకుంటున్నారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైతులు మహా పంచాయతీ ప్రస్తుతం రైతులు రోడ్డెక్కారు. పంజాబ్ రైతులు ఇటు శంభు, కనౌరి సరిహద్దుల వరకు కూడా పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా అక్కడ మూసివేత వేయడం జరిగింది. బ్లాక్ చేశారు బ్యారికేడ్లతో. రోడ్డు అంతా కూడా సెక్షన్ 163ని అమలు చేస్తూ జాతీయ రహదారి NH-44 పై ఆంక్షలు విధించడం జరిగింది. దీంతో ట్రాఫిక్ మళ్లింపును కూడా చేపట్టారు. భారత్ అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగానే రైతు సంఘాలు నిరసన తెలియజేస్తున్నాయి. కిసాన్ ఘాట్ వద్ద నిర్వహిస్తున్న మహా పంచాయతీ కోసం పంజాబ్ తో సహా పలు రాష్ట్రాల రైతులు దాదాపు 550 రైతు సంఘాలు ఈ మహా పంచాయతీ ధరలో పాల్గొనేందుకు ఢిల్లీకి రావడం జరిగింది. దీంతో కిసాన్ ఘాట్ వద్ద కూడా నిరసనల నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. వేలాదిగా ఇక్కడికి రైతులు తరలి రావడం జరుగుతుంది. సత్యాగ్రహ మార్గం దేశవ్యాప్తంగా రైతులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రకు సంబంధించిన రైతులందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఆందోళనలో ప్రధానంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, దీంతో పాటు మజ్దూర్ మోర్చా కిసాన్, డిగ్రీ ఏక్తా సంఘర్ష్ ఇందులో పాల్గొంటున్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఈ సంఘటన స్థలం ఈ ధర్నా చౌక్ దగ్గరికి వెళ్లేందుకు రైతులను ఎక్కడికెక్కడ పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వేలాదిగా ప్రస్తుతం కిసాన్ ఘాట్ కు రైతులు తరలి వచ్చినటువంటి పరిస్థితి. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇటు పంజాబ్ నుంచి ఢిల్లీ వచ్చేటువంటి వెహికల్స్, పంజాబ్ నుంచి హర్యానా మీదుగా రాజస్థాన్ వెళ్లే వెహికల్స్ ను కూడా మళ్లింపులు చేయడం జరిగింది. నిరసనకు ముఖ్యంగా కారణాలు చూసుకుంటే మాత్రం రైతు సంఘాలు ఈ వాణిజ్య ఒప్పందంలో ముఖ్యంగా పల్సెస్, చిరుధాన్యాలకు సంబంధించినటువంటి, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్, దీంతో పాటు రైతులకు MSP కల్పించకుండా విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటే వచ్చేటువంటి లోపాల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధిని కోల్పోతున్నటువంటి డిమాండ్ తో ప్రధానంగా ఈ రోజు ఈ ఆందోళన చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం రైతులతో ఇంకా చర్చల విషయంపై నిర్ణయం తీసుకోలేదు. కిసాన్ ఘాట్ పరిసర, సెంట్రల్ ఢిల్లీ పరిసర మాత్రం పోలీసులు, పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించారు. సరిహద్దుల్లో కూడా వాహనాలను తనిఖీలు చేస్తూ సెంట్రల్ ఢిల్లీ వైపు కానీ, పార్లమెంట్ వైపు కానీ రైతులను రాకుండా కట్టుదిట్టం చేసినటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. దీనిపైన రైతు సంఘాలు మాత్రం చౌక వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళు డిమాండ్ కారణంగా ఈ రోజు ఈ ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ఈ రైతుల ఆదాయం తగ్గించే విధంగా, గ్రామీణ ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే విధంగా కేంద్రం వ్యవహరించడం సరైనది కాదు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి కానీ, MSPని కల్పించే దిశగా ముందుకెళ్లాలి కానీ, ఈ రకంగా విదేశాలతో ట్రేడ్ ను రైతులకు వ్యతిరేకంగా ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది సరైనది కాదని చెప్పి డిమాండ్ తో ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రస్తుతం
ఒకవైపు జంతర్ మంతర్ పార్లమెంటుకు అతి సమీపంలో 24వ రోజు సిజేపీకి సంబంధించినటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో మద్దతుతో ధర్నా జరుగుతుంది. మరోవైపు కిసాన్ ఘాట్ దగ్గర రైతులకు సంబంధించి వారి యొక్క డిమాండ్స్ ను ఇండియా యుఎస్ ట్రేడ్ విషయంలో రైతులకు అన్యాయం జరిగిన అంశం పైన వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే సురేష్, భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నట్టు? అంటే మన రైతులకు అన్యాయం చేసినట్టు కదా, మరి ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? మరో విషయం ఏంటంటే, అంటే కేంద్ర ప్రభుత్వంపై ఇటు రైతులు కావచ్చు, అటు జెడ్ నిరసనకారులు కావచ్చు, వీళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకోవచ్చా? మరో విషయం ఏంటి, పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయ్యి ఇవాళ 2వ రోజు ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. వీటన్నిటికి సంబంధించి అప్డేట్ ఏంటి? మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఉభయ సభలు విద్యార్థి సంఘాల యొక్క డిమాండ్స్ విషయంపైన ప్రధానంగా వాయిదా పడడం జరిగింది. రైతు ప్రయోజనాలకు భంగం కలగకుండా తమ ఒప్పందాలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వ్యవసాయం, డైరీ ఉత్పత్తుల రంగాలపై రాజీ ఉండదు. రైతులకు, భారతదేశ రైతులకు, రైతాంగానికి, వ్యవసాయ రంగానికి అన్యాయం చేయమని చెప్పి కేంద్రం చెప్తున్నప్పటికీ ఎగుమతులు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి, దీని కారణంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కేంద్రం చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం కేంద్రం నమ్మటం లేదు. జాతీయ ప్రయోజనాలను కాపాడే దిశగా కేంద్రం వెళ్ళట్లేదు. రైతుల ఎంఎస్పీకి సంబంధించి కానీ, దీంతో పాటు చిరుధాన్యాలు, ఇటు ఆయిల్ కి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ కి సంబంధించినటువంటి అంశాలను, నూనె గింజలు, డైరీ ప్రొడక్ట్స్ తెచ్చుకుంటే మాత్రం తీవ్ర అన్యాయం దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి జరుగుతుంది. కాబట్టి దీనిపైన దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో కేంద్రం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చౌక వ్యవసాయ ఉత్పత్తుల కారణంగా భారత రైతులు ఎంత తీవ్రంగా నష్టపోతారు, వ్యవసాయ రంగం మరింత కుదేలైనటువంటి అవకాశం ఉంటుంది, గ్రామీణాభివృద్ధి కుంటుపడుతున్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు ట్రేడ్ విషయంలో తీసుకున్న నిర్ణయాలపైన ప్రధానంగా ఇటు రైతులు తమ ఆందోళన వినిపించేందుకు, తమ గోడు వినిపించేందుకు గల రోడ్ ఎక్కడం జరిగింది. గతంలో కూడా ఫార్మర్స్ బిల్స్ తీసుకొచ్చిన సందర్భంలో అగ్రికల్చర్ రిఫార్మ్స్ పైన కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి రైతు సంఘాలు ఇటు గాజియాబాద్, ఫరీదాబాద్, గుర్గావ్ ఏరియాలో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టి బిల్లులను వాపసు తీసుకునేంత వరకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టిన పరిస్థితి. ఆ రకంగానే ఈ రోజు రైతు సంఘాలు మరొకసారి కేంద్ర ప్రభుత్వంపై అమెరికాతో ప్రతిపాదిత ఈ వాణిజ్య ఒప్పందం విషయం పైన, ట్రేడ్ ఒప్పందంపై చర్చల విషయంపై ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించేందుకు రైతు సంఘాలు ఈ ఆందోళన చేపడుతున్నారు. కేంద్రం నుంచి మాత్రం ఇంకా రైతులతో చర్చలు జరిపేందుకు కానీ, ట్రేడ్ విషయంలో ఒక స్పష్టత విషయం పైన కానీ ఒక స్టేట్మెంట్ అంటూ ఏం లేదు. ఇంకా పార్లమెంట్ లో కూడా ఒకవైపు విద్యార్థి సంఘాలు నేను జరిగినటువంటి ఆందోళన కారణంగా, పార్లమెంట్ ముట్టడి కారణంగా దానిపైనే ప్రధానంగా నిరసనలు లోక్సభలోను, రాజ్యసభలోను ప్రతిపక్షాలు చేయడంతో దాని కారణంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా విద్యార్థి సంఘాలకు, విద్యార్థులకు తమ మద్దతును ప్రకటించడం జరిగింది. లాఠీ చార్జ్ విషయంలో ఇటు టీయర్ గ్యాస్ వదలడం విషయం పైన, విద్యార్థులపై అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం పైన కూడా ఖండించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.